హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు మనము చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన మెంతికూర పప్పును తయారు చేసుకుందాం. మెంతికూరలో చాలా పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటీస్ కంట్రోల్ను, జీర్ణశక్తి మెరుగుదలకు, అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పప్పు వేడివేడి అన్నంలోకి నెయ్యితో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని నీళ్లు పోసుకుంటూ 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనము ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని ఎల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 200 గ్రాముల వరకు మెంతికూరను తీసుకున్నాను. మెంతికూరను బాగా కడిగి నీళ్లు వంపేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు తాలింపులో వేయడానికి కొన్ని ఎల్లిపాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని కచ్చాపచ్చాగా దంచి తీసుకుంటున్నాను. ఇలా కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయల, జీలకర్ర వేయడం వలన పప్పు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పప్పును బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పును మరీ మెత్తగా రుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు తాలింపు కోసం ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల దాకా ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎల్లిపాయ జీలకర్ర పేస్టు, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. మెంతికూరను మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పప్పు తినేటప్పుడు చేదుగా వస్తుంది. మెంతికూరను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉడికించిన పప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాలు పప్పును ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ను పోసుకోవాలి. మీకు వాటర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే పప్పును ఇంకా 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పప్పును మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకొని చివర్లో తరిగిన కొత్తిమీరను వేసుకొని మరో 1 నిమిషం ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ మెంతికూర పప్పు రెడీ అయ్యింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు రోటీ, చపాతీతో కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీల కోసం శాన్విస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.